ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా నేత పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించింది. మరి 2 రోజుల్లో లిఖిత పూర్వకమైనటువంటి వివరణ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్ పదవి బాధ్యతలు అయితే చేపడుతున్నటువంటి సందర్భంగా ఎల్బీ నగర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో తన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదంటూ ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్కు ఫోన్ చేసినటువంటి శివచరణ్ రెడ్డి అయితే బూతులు తిట్టినట్టుగా ఆడియో వైరల్ అవుతోంది. దీంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ మహిళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ అయితే సంఘాలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. శివచరణ్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు శివచరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం కూడా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పినట్టుగా అయితే మరో వీడియో కూడా వైరల్ అవుతోంది ఆడియో. ఇరువైపులా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ సోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పైన కాంగ్రెస్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివచరణ్ కు సోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇప్పుడు శివచరణ్ అంశం పైన నివేదిక ఇవ్వాలని కూడా కమిటీని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కమిటీలో జగ్గారెడ్డి, మధు యాస్కి, చెల్లా నరసింహారెడ్డిలు అయితే సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి శివచరణ్ రెడ్డి అంశం కాంగ్రెస్ లో అయితే కల్లోలం సృష్టించినట్లుగా అయితే తెలుస్తా ఉంది. నమస్కారం. ఏదైతే గత కొన్ని రోజులుగా ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో వాట్సాప్ గ్రూప్లలో కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ మీరందరూ గమనిస్తూ ఉన్నారు, దానిపైన ఎంత కాంట్రవర్సీ అవుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో దాంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే అన్ని ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కట్ చేస్తూ అన్ని కట్ కాపీ పేస్ట్ అన్నట్టు ఒకటే మనిషి మాట్లాడుతూ వస్తుంది. దాంట్లో రెండో వ్యక్తి మాట్లాడేది కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఒకటే వన్ సైడెడ్గా మాట్లాడుతూ ఉద్దేశపూర్వంగా కావాల్చుకొని కుట్రపూరితంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా తండ్రి ఈ పార్టీకి 41 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఏ రోజు కూడా మాపై ఇటువంటి అభియోగాలు కానీ ఇలాంటి కులాలను దూషించినట్టు కానీ మతాలను దూషించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు లేవు. మరి 41 సంవత్సరంలో లేనిది ఈరోజే ఎందుకు వస్తుంది అంటే జక్కిడి శివచరణ్ రెడ్డి అనే నేను కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ యువజన కాంగ్రెస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, దానిపైన నేను కమెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కంటిన్యూస్లీ ఒకటి తర్వాత ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది అడ్డగోలు రాతలు రాస్తున్నారు. అందుకే దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. మా కమిషనర్ గారిని కూడా కలిసి మేడంని కూడా కోరుకోవడం జరిగింది. మేడం మీరు చాలా కుట్రపూరితంగా అడ్డగోలుగా మా మీద రాతలు రాస్తున్నారని. అయినప్పటికీ కూడా కొందరు కావాల్చుకొని కొన్ని కుల సంఘాలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో శివచరణ్ రెడ్డి ఏదో వాళ్ళని నిజంగానే ఏదేదో అనేసినట్టు ఏదో నేను వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అటువంటి ఉద్దేశాలు మాకు లేవు. యువజన కాంగ్రెస్కి ఎటువంటి కులాలు మతాలు లేవు. మాకున్నది ఒకటే ఒక కులం, యువకుల కష్టాలు కానీ రాష్ట్రంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానిపైన ఫైట్ చేయడమే మాకు తెలుసు. మా సొంత కమిటీలో కూడా అనేక కులాల నుంచి మతాల నుంచి ఉన్నారు. ముస్లిమ్స్ కానివ్వండి, యాదవ్స్ కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, అనేక మంది చాలా మందికి ఇక్కడ యూత్ కాంగ్రెస్లో అన్నీ కలుపుకొని పదవులు ఉన్నాయి, పదవులు ఇస్తున్నాం. ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని వివాదాలు ఏమీ లేని దాని దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చూపించి అసలు నేను ఏమన్నానో అసలు ఏమీ అనకుండానే ఏదో అనేసినాము కులాన్ని ఏమన్నా ఎక్కడ కూడా కులాన్ని అన్నది లేదు అంటే చూపించండి. అంతేగాని ఇట్లా లేనిపోని రాతలు రాసుకుంటూ ఏదో అంటున్నాడు అధ్యక్షుడే అది ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు మాత్రం పార్టీని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఇటువంటి కథనాలు కూడా ప్రసారం చేయడం అనేది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది.
ఎవరైనా ఏ కుల సంఘమైనా ఏ కులానికి చెందిన వ్యక్తికైనా మీ మనోభావాలు దెబ్బతింటుంటే మీ అందరి ఆత్మాభిమానం కాపాడడం కోసము జగ్గి శివచరణ అనే నేను బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము, రేవంత్ అన్న ఆదేశాల ప్రకారము యువజన కాంగ్రెస్ కానీ ఏ ఫ్రంటల్ కానీ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆదేశాల ప్రకారము మేము అన్ని కుల మతాలను ఈక్వల్గా చూస్తాము. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడనే కులగణన మన దగ్గరనే జరిగింది తెలంగాణలో. ఇది ఒక కుట్రా కోణంలో చూడండి. అన్ని కులాలకు సమాన హక్కు కల్పించాలని చెప్పి వాళ్ళకున్న రిజర్వేషన్లకు రేవంత్ అన్న కానీ రాహుల్ గాంధీ గారు కానీ కొట్లాడుతుంటే కావాల్సుకొని ఇది ఒక ప్రొపగాండా సృష్టించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని టార్గెట్ చేస్తే ఇది బాగా ఫైర్ అవుతుంది. సో మనకు మైలేజ్ పొందుతుందని చెప్పి దీంట్లో ప్రతిపక్షాలు కూడా కుట్ర చేస్తున్నారు. దయచేసి కుల సంఘాలన్నిటికీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్న నా ఫోన్ నెంబర్ 9199139999 నాకు ఫోన్ చేయండి. ఎవరిని కూడా నేను ఉద్దేశపూరితంగా ఎక్కడ కూడా కించపరచలేదు. మీకు ఏదైనా కించపరచడం అనిపిస్తే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుందాము. మీరు నాకు సమాధానం చెప్పండి, నేను మీకు సమాధానం చెప్తాను. అంతేగాని ఈ సమస్యను ఇక్కడితో ముగించాలని చెప్పి మీడియా మిత్రులకు కానీ మన పార్టీ వాళ్ళకు కానీ ఇతరులు ఎవరైతే దీనిపైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై తెలంగాణ. డిస్కవరీ యాక్షన్ కమిటీ మీటింగ్ కాన్స్టిట్యూట్ చేసి ఫుల్ కౌన్సిల్గా ఇవన్నీ క్షుణ్ణంగా డిస్కస్ చేసి ఏ నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు మళ్ళీ వీడియోస్ ఈ తప్పుడా కూడా ప్రతి ఒక్కరు న్యాయం చేసే కమిటీ ఎవరు కూడా అన్యాయం చేయడం నాకు ఫోన్ చేసి తప్పదు. థ్యాంక్ యూ సార్. ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకుందాం. బబిత, శివచరణ్ రెడ్డికి నేషనల్ కాంగ్రెస్ అయితే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, అంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిపై అయితే కాంగ్రెస్ సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శివచరణ్ కు షోకాజ్ నోటీసులు కూడా అందించింది నేషనల్ యూత్ కాంగ్రెస్. అండ్ దీనికి సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసింది పిసిసి చీఫ్. అయితే ఈ కమిటీలో జగ్గారెడ్డి, మధుయాష్కి, చల్లా నరసింహారెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ కమిటీని ఇది చేయాలని కూడా చెప్పారు. అయితే కాసేపటి క్రితమే ఎల్బీ నగర్ పంచాయతీపై అయితే గాంధీ భవన్ లో సమావేశం అయితే జరిగింది. అయితే ఎల్బీ నగర్ విషయాలను తెలుసుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్, అలాగే రంగారెడ్డి డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి. అయితే ఈ మీటింగ్ కి కూడా జక్కిడి శివచరణ్ రెడ్డి అలాగే వాళ్ళ ఫాదర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. అయితే యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు జక్కిడి శివచరణ్ రెడ్డి అని కూడా ఈశ్వరమ్మ కూడా కాసేపటి క్రితమే గాంధీ భవన్ కి చేరుకున్నట్టుగా చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ప్రభాకర్ రెడ్డి కూడా అన్నారు. అయితే ఇద్దరిపై విచారణకు జగ్గారెడ్డి అలాగే మధుయాష్ గౌడ్, చల్లా నరసింహారెడ్డిలతో కమిటీ వేసింది. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే కమిటీ వేశారు. అయితే ఈ భేటీ అనంతరం పిసిసికి కూడా నివేదిక ఇవ్వనున్నారు జగ్గారెడ్డి, మధుయాష్ కి అలాగే చల్లా నరసింహారెడ్డి కూడా. అయితే ఇప్పటికే శివచరణ్ కి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను శివ్ కూడా. అయితే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి అయితే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అయితే ఇప్పటికే ఇచ్చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము రాధాకృష్ణ. తండ్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. మరి దానికోసం అయితే ఆ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా మరో ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు హైకమాండ్ ఏమైనా స్పందించిందా? అయితే ఈ షోకాజ్ నోటీసులు ఏవైతే ఇచ్చారో దీంట్లోనే అన్ని ప్రస్తుతం అయితే గాంధీ భవన్ లో దీనికి సంబంధించిన చర్చా సమావేశంలో అయితే వీళ్ళు పాల్గొన్నారు. సో ఈ చర్చల అనంతరం అయితే ఒక కొలిక్కి అయితే రావచ్చు. అండ్ దీనికి సంబంధించి ఈశ్వరపై చేసిన వ్యాఖ్యలకి కూడా జక్కిడి శివచరణ్ రెడ్డి అయితే ఇప్పటికే సంజాయిషి ఇచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అది ఏఐ ద్వారా తన ఆడియోని ఇది చేసినట్టుగా కూడా తను సంజాయిషి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది
రాధాకృష్ణ. సో మరి అంటే ఈ వ్యవహారం వల్ల, ఈ వివాదం వల్ల మరి యూత్ కాంగ్రెస్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే, ఆ నాయకత్వ మార్పులు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా బబిత? ప్రస్తుతానికైతే ఇది ఒక కొలిక్కి రావాలి రాధాకృష్ణ. అంటే దీనికి వాళ్ళు ఆల్రెడీ షోకాస్ నోటీసులు పంపించారు ఉదయ్ చిబ్, అండ్ దీనికి సంబంధించి తెల్ల నరసింహారెడ్డి అలాగే మధుయాష్టి గౌడ్, జగ్గారెడ్డి కూడా వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో చూసుకోవాలి అంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ మీటింగ్ తర్వాతే ఏది ఎలా జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే కాంగ్రెస్లో రాజుకున్న రచ్చ ఇదంతా కూడా. ఇక మరి రోజు రోజుకు ఒక్కొక్క వివాదం అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి కాంగ్రెస్లో. మరి ఇలాంటి వివాదాలను హైకమాండ్ ఏ విధంగా పరిష్కరిస్తుంది? మరి ఓవైపు అంటే శివచరణ్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అది కూడా కేవలం ఒక మహిళా నేత పట్ల మాట్లాడినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిపోయాయి. ఈ అంశంగా కాకుండా మరి తన తండ్రి ప్రభాకర్ రెడ్డి కూడా స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వడం కోసం కూడా 7 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేసినట్లుగా అయితే మరి మరో ఆడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వ్యవహారాల నడుమ మరి తండ్రి కొడుకులకు మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చురుకలు పెట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళకు మరి ఇప్పటికే షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది శివచరణ్ రెడ్డికి. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అయితే ఇప్పటికే జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పైన కాంగ్రెస్ ఇప్పటికే మరి ఇంకా ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిందే.